మా అమ్మ ఈ వీడియోలో చూస్తుంటే అని నవ్వుతున్న ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా. ఈ అబ్బాయిని కొడితే కొట్టినోడి చేతే లోపలికి వెళ్ళాలి. ఆ అబ్బాయికి మాత్రం ఏమీ కాదు. ఆయనను గుద్దినాక ఆ చేతిని బయటికి తీద్దామని చెప్పని ఎంత ప్రయత్నించినా కూడా బయటికి రాదు. అటు ఇటు అటు ఊపుకుంటూ బయటికి తీసేటకు దేవుడు అనిపిస్తాడు. మరి ఆ అబ్బాయికి ఆ దేవుడిచ్చిన వరమో ఏంటో తెలియదు కానీ మరి ఇంకో ఇద్దరు అన్నలు అయితే ఈయన సంగతి చూడాలని చెప్పని 2 కాళ్ళు మీదికి లేపి ఆయన తల కిందికి పెట్టి ఏలాడదీస్తారు. నేనైతే ఏమన్నా తక్కువ తిన్నానా, నేను లబ్బర్ సాగినట్టు సాగటోనేనా అని చెప్పాను. అన్న బిల్డింగ్ ఈ కోస నుంచి ఆ కోస వరకు లబ్బర్ సాగినట్టు సాగుతాడు. అటు నుంచి పోయే ఒక ఇద్దరు మాత్రం వెనక తిరిగి మరీ వచ్చి ఆయనను చూస్తారు. ఏమైంది, ఏమై ఉంటుంది అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. సడన్గా ఆ కాల్ని చూసిన అమ్మాయి పీటీ ఉష కంటే నేనే పరుగులు ఎక్కువ తీస్తా అని చెప్పాను. అక్కడ ఉన్న చెప్పును అందుకొని లగెత్తరు అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది. అలా వెళ్తూ ఒక రూమ్లోకి అయితే చేరుకుంటుంది. ఆ రూమ్లో 4 దోస్తులు కలిసి ఆ అతని ఫ్రెండ్ని ఓదార్స్తూ ఉంటారు. ఊకో మామ ఊకో, నీకు ఏం కాదు నాన్న అని చెప్పని తన చేతులు ఆగుతుంది. అనుకోకుండా ఆ చేతు సాగడంతో ఆ చేతును చూసి తను షాక్ అయిపోయి కింద పారేసి తొక్కుతుంది. అలా తొక్కిన వెంటనే తను భయపడి తన మిగతా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన కాసేపటికి ఆ సాగే అబ్బాయి మాత్రం కప్పాలా నోరు తెరుచుకొని హచ్ అని తుమ్ముతాడు. వీడేంట్రా బాబో ఇలా తుమ్మేశాడు. వీళ్ళంతా ఆ సాగే అబ్బాయి మొహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. మరి ఆ అబ్బాయి తుమ్మిన తుమ్ముడేమన్నా తక్కువదా, దెబ్బకు ముక్కు నోరు మూతి అంతా చేతులకు వచ్చి పడ్డది. అలా దోస్తులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు ప్రతి ఒక్కరు అతన్ని చూసి అసహించుకుంటారు. వీడు ఇలా ఉన్నాడేంట్రా అని చెప్పని. ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాక ఇక నేను మంచి కానేమో అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటాడు. అదే హాస్పిటల్లో ఉన్న నా ఫ్రెండ్సే నా దగ్గరికి రావట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా నన్ను చూడట్లేదు, నేను చచ్చిపోతే బాగుండు అని అనుకునే సమయంలోనే తన ఫ్రెండ్ తనకు ఒక లిక్విడ్ ఇచ్చి ఇది నువ్వు తాగు, నీకంతా తగ్గిపోయి నార్మల్ అయిపోతావు. ఆ లిక్విడ్ ని తీసుకొని తను గుటగుట సగం తాగి మిగతా సగం తనకి ఇచ్చేస్తాడు. అది తాగిన కాసేపటికే తనకు ఏదోలా అనిపించి కాళ్ళు చేతులు మొత్తం దగ్గరకు వచ్చేసి అతను నార్మల్ అయిపోతాడు. ఆ అబ్బాయి సంతోషాన్ని తట్టుకోలేక ఆ బెడ్ నుంచి లేచి ఆ అమ్మాయికి ఇంకా నాకు తగ్గలేదు, ఇదిగో చూడు నా స్టమక్ అంతా అలానే వాచిపోయి ఉంది అనే లోపే 6 ప్యాక్ బాడీ అనేది వచ్చేస్తుంది. తను ఆ బాడీని చూసి ఆశ్చర్యపోతాడు. ఐ యామ్ బ్యాక్.